నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమేష్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కార్జాలు రోస్ట్ చేస్తున్నానండి. కార్జాలు కందనంకాయలు లేదా గట్టుగుండకాయలు అని పిలుస్తారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నన్ను అడిగితే నేను చెప్తానండి. ప్రతి ఒక్కరికి నేను 1 కిలో కార్జాలు తీసుకుని ఫ్రెష్వి నిమ్మకాయ పిండుకుని 5-6 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను. బాగా క్లీన్ చేసుకోవాలండి. స్మెల్ పోయేంత వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. క్లీన్ చేసుకున్నాక ఇది అడుగు మందం ఉన్న పాత్రలో అయితే బాగా రోస్ట్ అవుతుందండి. స్లోగా రోస్ట్ అవ్వాలి. హై స్పీడ్లో అయితే అంత టేస్ట్ ఏం బాగుండదు. స్లోగా రోస్ట్ అవుతుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అడుగు మందం ఉన్న గిన్నె కంపల్సరీ తీసుకోవాలండి. అడుగు మందం ఉన్న గిన్నెలో అయితేనే అడుగంటకుండా ఉంటుంది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కర్రీ టైప్ కాదు, రోస్ట్ కదా. ఆయిల్ మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని బాగా వేయించేసుకోవాలి. బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి, లేదంటే ఉల్లిపాయ వల్ల తీపి వచ్చేస్తుంది మొత్తం రోస్ట్ అంతా. బాగా వేగాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి. కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అడుగంటుతుంది, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగు పట్టని గిన్నె కంపల్సరీ వాడాలండి దీనికి, ఎందుకంటే స్లోగా రోస్ట్ అవ్వాలి కదా. అడుగు పట్టే గిన్నె అయితే మీకు కింద మాడిపోతూ ఉంటుంది, పైన ముక్క అంత టేస్ట్ అనిపించదు. ఇది ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కార్జాలు అందులో వేసేసి కొంచెం ఉప్పు సరిపడా వేసేసి బాగా కలబెట్టుకోవాలి పైనుంచి కిందకి. చాలా వాటర్ ఊరుతాయండి. మ్యాక్సిమం అందులో ఉన్న వాటరే మొత్తం రోస్ట్ మొత్తానికి సరిపోతుంది. మీరు ఇంకా మెత్తగా తినాలి, చాలా మెత్తగా కావాలనుకుంటే 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బాగా ఉడికాక వాటర్ ఇంకిపోతున్నాయి అనుకున్నప్పుడు కాశ్మీరీ కారం 1 టేబుల్ స్పూన్, కూరకారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి అడుగు నుంచి పైకి తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. తిప్పుతూనే ఉండాలి. మనం మధ్య మధ్యలో కలుపుకున్నా సరిపోతుంది, ఎందుకంటే అడుగు పట్టని గిన్నె అయితే మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. అడుగున మందం లేకపోతే పద్దాక కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుని ముందుగా వేసేసుకోకూడదండి. ఇలా పచ్చిమిర్చి చీలుకలు లాస్ట్ ఫైనల్ టచ్లో వేస్తే మీకు ఫ్లేవర్స్ అనేది చాలా అడ్జస్ట్ చేస్తుంది. ఆ ఫ్లేవర్నెస్ బాగుంటుంది. ఆ ఫ్లేవర్నెస్ వేరే తెలుస్తుంది. ముందు వేసిన దానికి ఫైనల్ వేసిన దానికి చాలా తేడా ఉంటుంది, కాబట్టి లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఫైనల్లీ కొత్తిమీర కరివేపాకు వేసేసి బాగా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేయించేసుకుని అంతే. మీరు సాంబార్ రైస్తో కానీ రసం రైస్తో కానీ దీన్ని సర్వ్ చేసుకుంటే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. బ్యాచులర్ బ్రదర్స్కి అయితే వేరే దాంట్లో బాగుంటుంది అనుకోండి. మీరు ఇలా ఉప్పు కారాలు చెక్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.